నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ రూరల్ మండలం ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా నందిపాటి అనంతలక్ష్మి. గడువులోగా ఒక్క నామినేషన్ మాత్రమే రావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. కాకినాడ రూరల్ ఎంపీపీ ఎన్నిక అప్రజాస్వామికం. 18 ఎంపీటీసీ స్థానాలకు గాను 17 మంది వైసీపీ సభ్యులు ఉండగా జనసేన ఎంపీపీ విజయం సాధించిందనడం విడ్డూరంగా ఉందన్న జెడ్పీటీసీ నులుకుర్తి కిట్టు. జెంటిల్మ్యాన్ ఒప్పందాన్ని ఉల్లంఘించి కొత్త సాంప్రదాయానికి కూటమి ప్రభుత్వం తెరలేపిందని ఎద్దేవా. కాకినాడలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల ఆందోళన. రాష్ట్రంలో కోర్టు కేసులు క్లియర్ చేసి పోలీస్ కానిస్టేబుల్ నియామకాల మెయిన్స్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలుగా నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పర్యవేక్షణలో ఎన్నికల అధికారి డ్వామా పీడి అడప వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ఎండీఓ పి సతీష్ అధ్యక్షతన ఎంపీపీ ఎన్నిక నిర్వహించారు. పండూరు ఎంపీటీసీ నందిపాటి వెంకట శ్రీను, నేమం ఎంపీటీసీ గుత్తుల సత్యబాబు ప్రతిపాదించగా పండూరు ఎంపీటీసీ అనంతలక్ష్మి మాత్రమే నామినేషన్ ఆమె ఎన్నికను ఏకగ్రీవంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ కూటమి సభ్యులు కలిసి పనిచేసి మండల అభివృద్ధికి జనసేన పార్టీ ఎంపీటీసీని ఎన్నుకున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలకు రాజకీయాలకు అతీతంగా పనిచేసి మండల అభివృద్ధికి పాటుపడాలని, జనసేన పార్టీకి మంచి పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం ఎంపీపీ అనంతలక్ష్మి మాట్లాడుతూ నాకు ఘన విజయాన్ని చేకూర్చిన కూటమి సభ్యులకు, జనసేన నాయకులకు, సహచర ఎంపీటీసీలకు, ఎమ్మెల్యే పంతం నానాజీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్ ఆశయాల మేరకు మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ రామచంద్రరావు, వైస్ ఎంపీపీ బందెలి వీరీష, టీడీపీ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, బీజేపీ రూరల్ నాయకులు గీసాల శ్రీనివాసరావు, జనసేన రూరల్ కరప మండల అధ్యక్షులు ఖరెడ్ల గోవింద్, బండారు మురళి, జనసేన నాయకులు సిరంగి శ్రీనివాసరావు, పాండ్రంకి రాజు, మాధరపు తాతాజీ, తాటికాయల వీరబాబు, సంతోష్, తలాటం బుజ్జి, తలాటం దుర్గబాబు, గేదెల చిన్నారావు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీకి మరొక విజయం, యునానిమస్ విజయం. ఇవాళ కాకినాడ రూరల్ మండలం అనంతలక్ష్మి గారి నందిపాటి ఇవాళ మనకి నందిపాటి అనంతలక్ష్మి గారు మన రూరల్ మండలం యొక్క అధ్యక్షురాలుగా ఎన్నికవడం జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి, అట్లాగే మా ఎంపీటీసీలు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి పరిపాలన, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన నచ్చి మా స్ట్రెంత్ తక్కువ ఉన్నప్పటికీ కూడా మేము బలంగా మీ వెనకాల నిలబడతాం, మనం కలిసి పనిచేద్దాం, ప్రజాభివృద్ధి కక్షలో ఇవన్నీ మానుకుందాం, ప్రజాభివృద్ధి ధ్యేయంగా వెళ్దాం. వాళ్ళిద్దరూ కూడా అదే ధ్యేయంగా వెళ్తా ఉన్నారు. 9 నెలలైనా ఎటువంటి కక్ష సాధింపు చర్యలు ఎక్కడ చేపట్టకుండా పరిపాలన మీద దృష్టి పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి, అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి విధానాలు నచ్చి ఇవాళ మరొక 7 మాతో పాటు జతకడం జరిగింది. మరొక 2 ఇప్పుడు బయటకు కలిశారు, రావడం లేట్ అయింది తప్ప మొత్తం టోటల్గా 12 మంది ఇవాళ ఉన్నాం. మేము 12 మంది మంచి పరిపాలన అందిస్తారు అనంతలక్ష్మి గారిని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే తిరుమతి గారు ఒక విధి విధానాలు నేను ఈ మధ్య 3 సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నాను. ఎంపీటీసీ అయినప్పటి నుంచి కూడా చాలా చక్కటి పద్ధతి పాటిస్తూ ఉన్నారు దంపతులతో. కాబట్టి ఈ మండలాన్ని కూడా అదే రీతిలో పరిపాలిస్తారని, ఒక ఎంపీటీసీల యొక్క సపోర్ట్ ఎల్లవేళ తీసుకోవాలని చెప్పి నేను కోరుతూ ఉంటాం. ప్రతి ఒక్క విషయం కూడా మన ప్రజాస్వామికంగా పూర్వంలా కాకుండా ప్రజాస్వామికంగా
ఎంపీటీసీలతోటి ఊరు పెద్దలతో మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకుని ఊరు బాగోగులు చూస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ